కోలీవుడ్ లో మరో సంచలన కాంబో రెడీ అవుతోంది. సూపర్ స్టార్ రజనీకాంత్, ఉలగనాయగన్ కమల్ హాసన్ కాంబినేషన్ లో సినిమా తెరకెక్కుతోంది. ఇప్పుడు ఈ వ్యవహారం కాలీవుడ్ లో సెన్సేషన్ క్రియేట్ చేస్తోంది. బ్లాక్ అండ్ వైట్ రోజుల నుండి ఈ ఇద్దరు స్టార్స్ నువ్వా నేనా అని పోటీ పడిన సూపర్ స్టార్ రజనీ, కమల్ హాసన్ ఇప్పుడు ఒకే సినిమాలో కనిపిస్తున్నారు. ఈ ఇద్దరిని ఒకే సినిమాలో చూపించబోతున్నాడు దర్శకుడు లోకేష్ కనకరాజ్. కమల్ కు విక్రమ్ రూపంలో భారీ హిట్ ఇచ్చిన లోకేష్ రీసెంట్ గా రజనీతో కూలీతో డైరెక్ట్ చేశాడు. ఇప్పుడు ఈ ఇద్దరిని కలిపి ఓ భారీ యాక్షన్ సినిమా చేస్తున్నాడు లోకి. ఇటీవల కొద్ది రోజులుగా తమిళ మీడియాలో గాసిప్ లా వినిపిస్తున్న ఈ న్యూస్ ఇప్పుడు ఓకే చేశాడు కమల్ హాసన్. తాజాగా దుబాయ్లో జరిగిన సైమా అవార్డ్ కార్యక్రమంలో పాల్గొన్న కమల్, నేను రజనీని కలిసి చాలా ఏళ్ల క్రితం సినిమా చేయాలనుకున్నాం, కానీ కుదరలేదు. ఇప్పుడు ఇన్నాళ్లకు మేం కలిసి సినిమా చేయబోతున్నాం. త్వరలోనే మా ఇద్దరి కాంబోలో సినిమా ఉంటుంది అన్నారు. దాంతో కొద్ది రోజులుగా గాసిప్ గా ఉన్న ఈ న్యూస్ కమల్ కామెంట్స్ తో అఫీషియల్ గా కన్ఫర్మ్ అయింది. ఇటీవల ఇద్దరిని కలిసి కథ కూడా వినిపించాడట లోకేష్. 1979లో వచ్చిన అల్లావుద్దీను అద్భుత విలక్కం తర్వాత, అంటే 46 ఏళ్ల తర్వాత రజనీ, కమల్ కలిసి నటించబోతున్నారు. ఈ సినిమాను రాజ్ కమల్ ఫిల్మ్స్ బ్యానర్ పై కమల్ హాసన్ నిర్మిస్తారట. మెగాస్టార్ చిరంజీవి ప్రస్తుతం పలు సినిమాలతో బిజీగా ఉన్నారు. వాటిలో ఎక్కువ అంచనాలు నెలకొల్పిన చిత్రం మన శంకర వరప్రసాద్ గారు. అనిల్ రావిపూడి దర్శకత్వంలో తెరకెక్కుతున్న ఈ భారీ సినిమా వచ్చే 2026 సంక్రాంతికి ప్రేక్షకుల ముందుకు రాబోతోంది. రిలీజ్ కు ఇంకా 4 నెలల సమయం ఉండగానే ఈ సినిమాపై మొదటి నుంచే అంచనాలు ఆకాశాన్ని అంటుతున్నాయి. ముఖ్యంగా సంక్రాంతికి వస్తున్న బ్లాక్ బస్టర్ తర్వాత రావిపూడి దర్శకత్వం వహిస్తున్న సినిమా కావడంతో బిజినెస్ పరంగాను రికార్డ్ స్థాయిలో ఆఫర్లు వస్తున్నాయి. ఈ క్రమంలోనే ఓటీటీ స్ట్రీమింగ్ పార్ట్నర్ ను ఫైనల్ చేసుకోవడం ఇప్పుడు హాట్ టాపిక్ గా మారింది. కాగా తాజా సమాచారం ప్రకారం డిజిటల్ స్ట్రీమింగ్ రైట్స్ ను అమెజాన్ ప్రైమ్ వీడియో భారీ మొత్తానికి సొంతం చేసుకున్నట్లు టాక్. అలాగే ఆడియో, శాటిలైట్, థియేట్రికల్ రైట్స్ పైన మంచి ఆఫర్లు వస్తాయని ఇండస్ట్రీ వర్గాలు చెబుతున్నాయి. షైన్ స్క్రీన్స్ బ్యానర్ పై ప్రతిష్టాత్మకంగా తెరకెక్కుతున్న ఈ చిత్రంలో విక్టరీ వెంకటేష్ ఒక కీలక పాత్రలో కనిపించబోతుండటం మరో ప్రత్యేకత. ప్రస్తుతం సినిమా షూటింగ్ శరవేగంగా కొనసాగుతోంది. నవంబర్ నాటికి షూటింగ్ పూర్తి చేసి పోస్ట్ ప్రొడక్షన్ పనులు వేగంగా పూర్తి చేయాలని టీం ప్లాన్ చేస్తోంది. చిరంజీవి కెరీర్ లో మరో మైలురాయిగా నిలుస్తుందని అభిమానులు భావిస్తున్న మన శంకర్ వరప్రసాద్ గారు ఇప్పటికే సోషల్ మీడియాలో ట్రెండింగ్ టాపిక్ గా మారింది. రాబోయే నెలల్లో మ్యూజిక్, ట్రైలర్ రిలీజ్లతో ఈ సినిమాపై హైప్ మరింత పెరిగే అవకాశం ఉంది. మెగాస్టార్ చిరంజీవి చేతిలో పలు సినిమాలు ఉన్నాయి. వాటిలో మన శంకర వరప్రసాద్ గారు ముందుగా విడుదల కానుంది. మరి ఎలాంటి హిట్ అందుకుంటుందో చూడాలి. మలయాళ ప్రముఖ కథానాయకుడు దుల్కర్ సల్మాన్ నిర్మాతగా హలో, చిత్రలహరి ఫేమ్ కళ్యాణి ప్రియదర్శన్ లీడ్ రోల్లో నటించిన చిత్రం కొత్త లోక చాప్టర్ 1. ఈ చిత్రానికి డామినిక్ అరుణ్ దర్శకత్వం వహించాడు. భారతీయ సినిమాలో సూపర్ హీరో తరహా చిత్రాలు రావడమే తక్కువ. అలాంటిది భారతదేశపు మొట్టమొదటి మహిళా సూపర్ హీరో చిత్రంగా కొత్త లోక చాప్టర్ 1 ఓనం కానుకగా ప్రేక్షకుల ముందుకు వచ్చింది. తొలి రోజు తొలి ఆట నుండి సూపర్ హిట్ టాక్ తెచ్చుకుంది. కెరియర్ బెస్ట్ పర్ఫార్మెన్స్ తో కళ్యాణి ప్రియదర్శిని అదరగొట్టింది. రిలీజ్ అయిన తొలి 3 రోజులకు గాను 42 కోట్ల గ్రాస్ కలెక్షన్స్ రాబట్టిన లోక రోజు రోజుకు కలెక్షన్స్ పెంచుకుంటూ వెళ్తోంది. సండే నాటికి 10 రోజుల రన్ ఫినిష్ చేసుకున్న ఈ సినిమా వరల్డ్ వైడ్ గా 167.51 కోట్ల గ్రాస్ కలెక్షన్స్ ను రాబట్టి మెగా బ్లాక్ బస్టర్ గా నిలిచింది. కేవలం ఇండియాలో 83.61 కోట్లు రాగా ఓవర్సీస్ లో 83.91 కోట్లు రాబట్టి సెన్సేషన్ క్రియేట్ చేసింది. ఇటు తెలుగులోనూ లోక హిస్టరీ క్రియేట్ చేసే దిశగా వెళ్తోంది. తెలుగులో హైయెస్ట్ కలెక్షన్స్ రాబట్టిన మలయాళ సినిమాగా నస్లీన్ నటించిన ప్రేమలు 13.5 కోట్లతో ఫస్ట్ ప్లేస్ లో ఉంది. తెలుగులో రిలీజ్ కు ముందు ఇటువంటి హడావిడి లేకుండా వచ్చిన లోక 10 రోజులకు గాను 11 కోట్లు రాబట్టింది. ఇంకో 2.5 కోట్లు రాబడితే మలయాళ డబ్బింగ్ సినిమాల్లో లోక ఇండస్ట్రీ హిట్ కొట్టినట్టే. అటు కేరళలోనూ లోక ఇండస్ట్రీ హిట్ దిశగా దూసుకెళ్తోంది. తెలుగు రాష్ట్రాల్లో సంక్రాంతి అంటే సినిమా, సినిమా అంటే సంక్రాంతి.
పొంగల్కు సినిమాలను రిలీజ్ చేసి హిట్ కొట్టి పండుగ పుంజు అనిపించుకోవాలని అనుకుంటారు స్టార్ హీరోలు. ఈ ఏడాది బాలయ్య, వెంకీ పోటీలో నిలిచి ఇద్దరు హిట్స్ అందుకున్నారు. ఇక ఇప్పుడు అందరి దృష్టి 2026 సంక్రాంతిపై ఉంది. ఈసారి సంక్రాంతి పోరు ఓ రేంజ్ లో జరగబోతోంది. బరిలో మెగాస్టార్, రెబల్ స్టార్, మాస్ మహారాజాతో పాటు తమిళ స్టార్ హీరో విజయ్ కూడా ఉన్నారు. ఈసారి పోటీని మొదలు పెట్టేందుకు అందరికంటే ముందుగా వస్తున్నాడు విజయ్. ఆయన హీరోగా నటిస్తున్న జననాయకుడు పొంగల్ కానుకగా జనవరి 9న వస్తోంది. హిట్ టాక్ వస్తే తెలుగులో భారీ కలెక్షన్స్ వస్తాయని గతంలో ప్రూఫ్ అయింది. ఇక మెగాస్టార్ హీరోగా అనిల్ రావిపూడి కాంబోలో వస్తున్న మెగా 157 సంక్రాంతికి రానుంది. ఇక అలాగే మారుతి డైరెక్షన్ లో రెబల్ స్టార్ నటిస్తున్న రాజాసాబ్ కూడా పొంగల్ కి రిలీజ్ అవుతోంది. ఇక పొంగల్ బరిలో ఉన్న మరొక హీరో మాస్ మహారాజ్ రవితేజ. కిషోర్ తిరుమల దర్శకత్వంలో నటిస్తున్న RT76 సినిమా సంక్రాంతికే థియేటర్స్ లోకి వస్తుంది. ఈ రెండు సినిమాలతో పాటు సితార ఎంటర్టైన్మెంట్స్ వారి అనగనగా ఒక రాజు పొంగల్ బరిలో ఉన్నాడు. ఈ సినిమాలు చాలవన్నట్టు యంగ్ హీరో శర్వానంద్ నటిస్తున్న నారీ నారీ నడుము మురారి కూడా సంక్రాంతికి వచ్చేందుకు రెడీ అవుతోంది. స్టార్ హీరోల సినిమాల మధ్య శర్వా రావడం అవసరమా అనే కామెంట్స్ వినిపిస్తున్నాయి. సినిమా బాగున్నా కూడా థియేటర్స్ దొరకవు. అలాంటప్పుడు మరో మంచి డేట్ చూసుకొని రావడం మంచిదని టాక్ టాలీవుడ్ సర్కిల్స్ లో వినిపిస్తోంది. టాలీవుడ్ మాస్ మహారాజ్ రవితేజ ఈ ఏడాది అభిమానులకు 2 నెలల వ్యవధిలోనే డబుల్ ట్రీట్ ఇవ్వడానికి సిద్ధమవుతున్నాడు. ఇప్పటికే భారీ అంచనాలు నెలకొల్పుతున్న మాస్ జాతర చిత్రానికి రిలీజ్ డేట్ ఫిక్స్ అయ్యింది. ఆగస్ట్ 27న విడుదల కావాల్సిన మాస్ జాతర పోస్ట్ ప్రొడక్షన్ పనుల్లో జాప్యం కారణంగా వాయిదా పడింది. ఇప్పుడు టీం అన్ని పనులను వేగవంతం చేస్తూ అక్టోబర్ 31న గ్రాండ్ రిలీజ్ కు ప్లాన్ చేస్తోంది. ఇతర విడుదలలు కూడా లాక్ అయి ఉండటంతో ఈ తేదీనే అనుకూలంగా ఉందని బృందం భావిస్తోంది. ఈ చిత్రంలో రవితేజ సరసన శ్రీలీల కథానాయికగా నటిస్తోంది. భాను భోగవరపు దర్శకత్వం వహిస్తున్న ఈ చిత్రం పూర్తి స్థాయి మాస్ ఎంటర్టైనర్ గా రూపుదిద్దుకుంది. మాస్ జాతర తర్వాత రవితేజ తదుపరి ప్రాజెక్ట్ RT76 కిషోర్ తిరుమల దర్శకత్వంలో తెరకెక్కుతోంది. నవంబర్ నాటికి పనులు పూర్తి చేసి సంక్రాంతి 2026 సందర్భంగా ప్రేక్షకుల ముందుకు తీసుకురావాలని బృందం సన్నాహాలు చేస్తోంది. అయితే ఇప్పటికే సంక్రాంతి రేసులో MSVP, రాజాసాబ్ వంటి పెద్ద సినిమాలు ఉండటంతో ఈ క్లాష్ రవితేజ టీంకు కాస్త సవాల్ కానుంది. పెద్ద హడావిడి నుంచి తప్పించుకొని మరో సరైన తేదీని ఎంచుకుంటే కలెక్షన్ల పరంగా బలమైన ఫలితం సాధించవచ్చని ట్రేడ్లో టాక్. ఇక ఒకే హీరో నుంచి 2 నెలల వ్యవధిలో 2 సినిమాలు రావడం చాలా అరుదు. పైగా రవితేజ వంటి మాస్ స్టార్ నుంచి వస్తే బాక్సాఫీస్ దగ్గర ఫ్యాన్స్ కు పండగే. సరైన ప్రమోషన్లు, స్ట్రాటజీతో ముందుకెళ్తే రవితేజ ఈ ఏడాది హ్యాట్రిక్ హిట్స్ అందుకోవచ్చు అని సినీ వర్గాలు అంచనా వేస్తున్నాయి.